ప్రాథమిక నివేదిక ప్రకారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుండి కటాఫ్ స్థితికి మారాయి. దీనివల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయాయి. ఈ స్విచ్లను అనుకోకుండా మార్చడం కష్టం. అవి ఉద్దేశపూర్వక చర్యతో మాత్రమే కదులుతాయి. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరొకరిని స్విచ్లను ఎందుకు కదిలించారని అడగ్గా మరొకరు నిరాకరించినట్లు రికార్డైంది. నివేదికలో విమానానికి లేదా ఇంజన్లకు సాంకేతిక లోపాలు లేవని స్పష్టంగా పేర్కొనబడింది. దర్యాప్తు బృందం విధ్వంసం కోణాన్ని కూడా పరిశీలించింది. అయితే పైలట్ల యూనియన్ ఈ నివేదిక విడుదలైన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెల్లవారుజామున 1:30 గంటలకు ఎవరి సంతకం లేకుండా నివేదికను విడుదల చేయడం బాధ్యతారాహిత్యమని వారు పేర్కొన్నారు. నివేదిక పైలట్లే తప్పు అని సూచిస్తున్నప్పటికీ అది స్పష్టంగా చెప్పడం లేదని, ఇది ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటా లేకుండా తీర్మానాలు చేయకూడదని, అలాగే స్విచ్లను కదపడమనేది రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు అనుసరించే చెక్లిస్టులో భాగం కావచ్చని వారు పేర్కొన్నారు. పైలట్ల యూనియన్ న్యాయ విచారణ మరియు పూర్తి పారదర్శకతను డిమాండ్ చేస్తోంది. దీనిని వారు మోసంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవే ఈ ప్రమాదంపై అందుబాటులో ఉన్న ప్రధాన వివరాలు.